పెట్టడం అనేది జరుగుతుంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల 79 సెంట్లు అనేది రెగ్యులైజేషన్ చేసి ఇచ్చేయడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ అన్ని సమస్యల మీద రామకృష్ణ గారు, జేవి సత్యనారాయణమూర్తి గారు, బైడరాజు గారు, అలాగే కసిరెడ్డి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విమల గారు, నాగభూషణ్ గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. నమస్కారాలు. నిన్న ఉభయ సభల పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగము మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆమె స్పీచ్లోనే రెండు భిన్నాభిప్రాయాలు ఆమె వ్యక్తం చేస్తా ఉంది. చాలా గర్వంగా చెప్తుంది ప్రభుత్వం ఆమె ద్వారా చెప్పించింది ఏమంటే, ఈ దేశంలో 25 కోట్ల మంది పేదలను మేము ఉద్ధరించాము, వారందరినీ కూడా అబౌవ్ పావర్టీ లైన్కి తీసుకొని వచ్చామని చెప్తాము. మరి 25 కోట్ల మంది ప్రజలు నిజంగా మీరు పేదరికం నుంచి విముక్తి చేసి ఉంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనట్టుగా భారతదేశంలో 80 కోట్ల మందికి వారందరికీ ఉచితంగా మీరు బియ్యం ఎందుకు ఇస్తూ ఉన్నారు, గోధుమలు ఎందుకు ఇస్తూ ఉన్నారు? మరి అది కూడా ప్రభుత్వమే చెప్పుకుంటారు. ఒకవైపేమో పేదరికాన్ని అంతా తగ్గించాము, పేదరికం లేదు, అందరూ కూడా బ్రహ్మాండంగా పోతా ఉంది, దేశంలో మేము ముందుకు పోతున్నాము, ప్రపంచంలో ముందుకు పోతున్నామని మీరు ప్రచారం చేసుకుంటూ మరి 80 కోట్ల మంది భారతీయులకు ఇవాళ మీరు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నారంటేనే మీ అర్థమవుతా ఉంది ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది.